తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ కంబాలపై హైకమాండ్ కు కంప్లైంట్. తప్పుడు ప్రచారాలు చేయొద్దన్న గ్రామస్తులు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కొంతమంది వ్యక్తులు రామసేనను ఎదుగుదల చూడలేక బీజేపీ పార్టీ ప్రధాన నాయకులకు కంబాల శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. దాంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు మానవతా దృక్పథంతో ఎంతో మందిని ఆదుకుంటూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్న కంబాల శ్రీనివాసరావుపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోమని గ్రామస్తులు మండిపడ్డారు. కంబాల శ్రీనివాసరావుని ఎదుర్కొనే ధైర్యం లేక వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పొడవడానికి చూస్తున్న వారిని ఆ దేవుడు క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి విన్నపించి చెప్పిందేమనగా, మా మహిళలందరి తరపున మాది శ్రీరంగపట్నం గ్రామం కోరుకొండ మండలం మొన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిని మా ఊరికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి. మా ఊరు గ్రామ పెద్దలు మేమందరం కలిపి ఆ రోజు సార్ మా ఊరు కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరు గురించి చాలా గొప్పగా ప్రశంసలు ఇచ్చారండి. అలాగే కింద ఉన్నటువంటి తనకల నాగేశ్వరరావు గారి రాజకీయ నాయకులందరినీ స్టేజ్ మీదకి పిలిచి వారి గురించి గొప్పగా స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు సంక్రాంతి సంబరాల్లోని ఏ విధమైన పొరపాటు జరగలేదండి. మీకు కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరి నాయకులని తిట్టారని మీకు కంప్లైంట్ ఇచ్చారంటండి. అటువంటిది ఏమీ జరగలేదండి. ఆ విషయం మాకు మొన్ననే తెలిసిందండి. అందు గురించి కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరి పైన మా ఊరి నాయకులను ఎటువంటి దుష్పరిహారం చేయలేదండి. ఆయన మన ఊరికి మా శ్రీరంగపట్నం గ్రామంలో అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆర్థికంగా లేనటువంటి వారికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వమని, ఒంటరి మహిళలకి బియ్యం ప్యాకెట్లు ఇవ్వమని, మంచం మీద ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆయన బీజేపీ పార్టీని మా ఊర్లో బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారండి. కంబాల శ్రీనివాసరావు గారి వెనకాతలు మేమందరం కూడా కృషి చేస్తామండి. నా పేరు పలమర్శెట్టి రాజేశ్వరి. మా శ్రీరంగపట్నం గ్రామం కోరుకొండ మండలం. మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారికి మేము తెలియజేయింది ఏమనగా, గౌరవనీయులైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారిని మేము సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ఊరికి ఆహ్వానించడం జరిగింది. అందులో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆయనకు అవమానం జరిగింది. కానీ శ్రీరంగపట్నం గ్రామానికి కంబాల శ్రీనివాసరావు గారు అయితే చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పేద ప్రజలకి నిరుపేదలకి కూడా చాలా సహాయం చేస్తున్నారు. శ్రావణ మాసంలో బంగారు తల్లి పథకం మొదలుకొని కంబాల సాయం కన్నీరు మాయం అనే నినాదంతో ఈ శ్రీరంగపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఆయన నిలుస్తూ ఇప్పుడు బీజేపీ పార్టీని బలోపేతం చేయాలనే దృక్పథం అతను సంకల్పం పెట్టుకొని ఆయన టీము కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని కొందరు స్థానికులు రాజకీయ నాయకులు కూడా దీని మీద బురద జల్లాలని చెడు ప్రభావం చేస్తున్నారు. ఇదంతా అయితే చాలా వాస్తవం కాదు, అవాస్తవం. మేమందరం కూడా శ్రీరంగపట్నం గ్రామం చాలా లబ్ధి పొందింది బీజేపీ పార్టీ ద్వారా, కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా. కానీ మేము అందరం ఆయన వెనకాల ఉంటాము. ఈ బీజేపీ పార్టీ ద్వారా కూడా మేము అందరం కృషి చేస్తున్నాము. ఈ గ్రామంలో ఈ మండలంలో కూడా బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందనే కారణంతోనే ఇలాగా బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా అవాస్తవం అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సభాముఖంగా మొత్తం ఐందవ శక్తి భక్తులందరికీ కూడా మా నమస్కారం. మేము శ్రీరంగపట్నం కంబాల శ్రీనివాసరావు గారు ప్రతి ఆలయం వాళ్ళు ప్రతి అన్నదానం గురించి ఇలా వృద్ధులు భర్తలు పోయిన వాళ్ళు పేదవాళ్ళు కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇదండి చెప్పుకోవటం, వారికి ధన సహాయం జరగడం ఇలా జరుగుతూ ఉంది. ఇది ఇలా ఎక్కువైపోతుందేమో అని కొంచెం మంది అసూయపడి కొంతమంది రాజకీయంగా తీసుకొని రాజకీయంగా ఎదుగుతున్నాడేమో అన్న ఆలోచనతో ఆయన మీద కొన్ని అబండాలు వేశారు. కానీ మేము మొట్టగా ఆయన రాజకీయంగా తీసుకోలేదండి. ఒక దైవ భక్తుడు, రామసేన అధ్యక్షుడు, తదుపరి ఐందవ శక్తిని బ్రతికింతున్నాడు అన్న ఒక ఆలోచనతో
శ్రావణ మాసం పేరు చెప్పి ప్రతి ఒక్కరికి బంగారం కానుకని పెట్టి అది శ్రావణ మాసానికే వర్తిస్తుందని కూడా వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించి ఇచ్చి చాలా మందిని 170 మందిని మార్చి వాళ్ళని అటు నుంచి ఇటు మళ్లించుకొచ్చి దైవభక్తులుగా చేశాడు. అదే విధంగా మేము మా ఊరు కుర్రోళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగు సాంప్రదాయానికి సంబంధించి సంస్కృత కార్యక్రమం చేస్తానికని చెప్పి సంక్రాంతికి 3 రోజులు పండగ చేస్తారండి. ఆ పండగ చేసే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎలా చేస్తున్నామంటే మీకు నేనున్నాను బలంగా మీరు సరదాగా చేయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి ధన సహాయం చేయడం జరిగింది. ఇలాగ ఆయన అంచులంచులుగా ఎదిగిపోయి ఊళ్ళో మరి తిరస్థాయిగా అయిపోతాడని భయం పుట్టిందో ఏం జరిగిందో తెలియదు. వీళ్ళంతా కూడా ఆయన్ని సన్మానించుకుంటారని తీసుకొచ్చిన వారిని స్టేజీ మీద అవమానించారు తప్ప ఆయన అయితే దురుద్దేశంగా ఎవరి పట్ల కూడా ఏం మాట్లాడలేదండి. కొంతమందిని తిట్టారని, రాజకీయ నాయకులను తిట్టారని అక్కడ ఆపోహపడి దాన్ని కొంచెం పుట్టించారని మాకు తెలిసింది. కాబట్టి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ వారిని రప్పించి మా గ్రామానికి రప్పించి మేము ఇది జరిగింది కాదండి అని చెప్పి ఎంపీ గారైన బట్టి పురంధేశ్వరి గారిని కూడా దురభిప్రాయంగా మాట్లాడారని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగిందట. ఇదైతే దైవముఖంగా చెప్తున్నాం, ఇది జరిగింది కాదండి, పుట్టించబడింది. ఇది అపార్థం చేసుకోవద్దని, ఆయనకి ఇంకా భగవంతుడికి సేవ చేసే శక్తి సామర్థ్యాన్ని మన ప్రజలందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.